తెలుగుదేశం పిలుస్తోంది రా కదలరా అన్న సభ కాతేరులో బ్రహ్మాండంగా విజయవంతమైంది. స్వచ్ఛందంగా వేలాదిగా మహిళలు పురుషులు గ్రామాల నుంచి కూడా తరలి వచ్చారు. తెలుగుదేశం జనసేనల ఈ శంఖారావానికి సంఘీభావం చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద చర్చించడానికి ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక వేదికగా ఈ కార్యక్రమం నడిచింది. దీనికి సహకరించిన అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఎండ తీవ్రంగా ఉన్నా కూడా ఆ రోజున అందరూ కూడా సహకరించారు. ఈ సభ విజయవంతం చేయడంలో అనేక మంది నాయకులు కార్యకర్తలు కృషి చేశారు. వారందరికీ అభినందనలు. ఎందుకు ఈ సభలు విజయవంతం అవుతున్నాయి? ఎక్కడ పెట్టినా ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. స్వచ్ఛందంగా ఎందుకు తరలి వస్తున్నారు? ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం కాదా? ఎవరి వాహనాలు వారికి ద్విచక్ర వాహనాల మీద ఆటోల్లోనూ భారీగా ఉత్సాహంగా తరలి వస్తున్నారంటే ఆ స్పందన దేనికి నిదర్శనం? రాష్ట్రంలోని అసమర్థ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంఘటితమవుతున్న ప్రజలు ఇవాళ తెలుగుదేశం జనసేనల పార్టీలకు మద్దతు ఇస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారి సభకి డబ్బులు ఇచ్చి బలవంత పెళ్లిలాగా వాలంటీర్ని ద్వారా బెదిరించి పథకాలు రద్దవుతుందని హెచ్చరించి డ్వాక్రా మహిళల్ని ఆశా వర్కర్ని అంగన్వాడికి బెదిరించి జనాన్ని తీసుకొస్తే వాళ్ళు మధ్యలోనే లేచిపోతూ ఉన్నారు. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. 3 జిల్లాలకు కలిపి ఒక మీటింగ్ పెడితే అట్రప్లా. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో రాష్ట్రంలో ఇది ఒక నిదర్శనం. అనేక పథకాలకు గండి కొట్టావు. 27 దళితుల యాక్షన్ల ప్లాన్లన్నీ రద్దు చేశావు. విదేశీ విద్యను అందకుండా చేశావు. మాతృభాషకు ద్రోహం చేశావు. కళలు లేవు, క్రీడలు లేవు. ఎన్నికలు వచ్చాయి కనుక ఆయన జెండాలు మోయటం కోసం ఆడుదాం ఆంధ్ర ఆట. 4.5 ఏళ్ళు ఏమైనా ఒక చిన్న స్టేడియం కట్టావా? ఒక ప్లే గ్రౌండ్ బాగు చేసావా? ₹1 ఖర్చు పెట్టావా? క్రికెట్ బ్యాట్ మీద నీ బొమ్మే, కింద పెట్టుకునే గార్డు మీద నీ బొమ్మే. ఎంత దౌర్భాగ్యం అయ్యా! గార్డుల మీద, కింద పెట్టుకునే గార్డు మీద కూడా ఆయన బొమ్మే. రైతుల పట్టాల మీద రిజిస్ట్రేషన్ ఫారాల మీద ఈయన బొమ్మ ఏంటయ్యా? ఇంకో 2 నెలలు దిగిపోయాక ఈయన బొమ్మ ఎక్కడ ఉంటుంది? రంగు ఎక్కడ ఉంటుంది? ఈ రంగుల పిచ్చగాడికి, ఈ పేర్ల పిచ్చగాడికి అన్నీ ఒక క్షణంలో పోతాయి. అధికారం మార్పిడైన గంటలోనే అన్నీ ఎక్కడెక్కడ తుడిచేస్తారు. అంత అసహ్యంగా ఉంది ప్రజల్లో. భూ రికార్డుల పేరుతో దోపిడీ చేస్తూ ఉన్నాడు. ఆస్తికి సంబంధించిన వివరాలన్నీ సేకరించి ఎలా కొట్టేద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే విశాఖ మొదలుపెట్టి రాయలసీమ దాకా కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు భూములు. భయానక వాతావరణం. ఇలాంటి ముఖ్యమంత్రి మనం చూడలేదు, చూడబోము. హోదా సాధిస్తానన్న పెద్ద మనిషి హోదా సాధించావా? ఢిల్లీ చుట్టూ నువ్వు ప్రదర్శనలు చేసేది నీ కోసం, నీ ఆత్మరక్షణ కోసం, నీ బాబాయ్ హత్య కేసు నుంచి బయటపడటం కోసం, కోడికత్తి కేసు నుంచి బయటపడటం కోసం తప్పితే నువ్వు దేనికి వెళ్ళావు ఢిల్లీ? ఏమి సాధించావో చెప్పు. ఒక్కటైనా ఈ రోజుకి అప్పులు తెచ్చుకోవడం మాత్రం పర్మిషన్ తెచ్చుకున్నావు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసుకోవడం కోసం మాత్రం ఆర్ఎంబీ పరిమితి మించి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల కోట్లు అప్పు తెచ్చుకోవడానికి మాత్రమే కేంద్రం కాళ్ళు పట్టుకున్నావు. రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలోకి మార్చావు. ఇవాళ ప్రతిపక్షాల మీద నింద. 4.5 ఏళ్ళు అధికారంలో ఉండి అధికారం కోల్పోయే ముందు ప్రతిపక్షాల మీద పోలవరానికి ప్రతిపక్షమా? రాజధానికి ప్రతిపక్షమా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ప్రతిపక్షమా? ఇవాళ రిటైర్ అవుతున్న ప్రజలకి, ఉద్యోగులకి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడానికి చేతులు ఎత్తేసాడు ముఖ్యమంత్రి. ఇవ్వలేక 2 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉన్న వాళ్ళకు 2 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా 2 ఏళ్ళతో రిటైర్ అవుతున్నారు కనుక వాడికి జీపీఎఫ్లు కానీ అవన్నీ కూడా ఇవ్వలేక చేతులు ఎత్తేసి ఎప్పుడు ఇస్తాడో చెప్పడట. వచ్చే ప్రభుత్వం మీద భారం మాపడం కోసం ఈ అప్పులన్నీ నెత్తిన పెట్టేస్తా ఉన్నాడు. అసలు రాష్ట్రం నుంచి ఏమి నిధులు తెచ్చావో వైట్ పేపర్ రా, కమాన్ టెల్ మీ హౌ మచ్ మనీ నువ్వు ఎంత తెచ్చావు సవాల్ విసురుతున్నా. 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ లోకల్గా వసూలు చేసిన పన్నులు తప్పితే నువ్వు రాష్ట్రం నుంచి తెచ్చింది ఎంతో చెప్పు. 4 పౌడర్లు స్నోలతో అయిపోదు. మంచినీటి పథకాలు, మురుగునీటి పథకాలు ఏమి జరగలేదా తెలుగుదేశం హయాంలో? సులభ కాంప్లెక్స్లో 40 కట్టించాం. కళ్ళకు కనపట్టంలా. ఆ శ్మశాన వాటికి దగ్గర ఈ శ్మశాన వాటి దాకా గోదావరి తీరం అంతా అభివృద్ధి చేసింది ఎవరు? శాటిలైట్ సిటీ నిర్మాణం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నీ నియోజకవర్గంలో ఉంది కదా ఆటోనగర్, మరి ఎందుకై 2 రోడ్లు అన్నేయించలేదు నువ్వు అక్కడ? నీ నియోజకవర్గంలో ఉంది కదా బొమ్మూరు కాంప్లెక్స్. పాలిటెక్నిక్ కళాశాలకు ఎందుకు కాంపౌండ్ అన్న చేయించలేకపోయావు? ఎందుకు ఉమెన్స్ షెడ్ అయి కూలిపోతుంటే భవన నిర్మాణం పూర్తి చేయలేదు? ఆఖరికి
కలెక్టరేట్ పెట్టారు. ఏమైనా ఒక బిల్డింగ్ అని కట్టారా? ఎంఆర్ఓ ఆఫీసు కూలిపోతూ ఉంది, మోకాల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. అక్కడ కాదు ఎక్కడైనా మొదలెట్టించావు, మరి ఎందుకు అది పూర్తి చేయలేదు? వైజంక్షన్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ అన్న పూర్తి చేయలేవు. ఘనతమంచి రోజమ్మ గారిని తెచ్చి క్రీడా స్టేడియాలకు శంకుస్థాపన చేయించావు. ఆ క్రీడా ప్రాంగణాలు నాగుచెరు బజార్ స్టేడియంలో పనులు మొదలైతే ఆగిపోయినాయి, ఎందుకు పూర్తి చేయలేకపోయావు? ఏంటి నువ్వు చేసిన అభివృద్ధి? హెచ్చరిస్తున్నావు. 75 రోజుల్లోకి వచ్చేసింది మీ గడువు. భయానికి వాతావరణం సృష్టిస్తే మూల్యం చెల్లించుకుంటారు సుమని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం, మర్చిపోకండి. మీరు చేసే అరాచకానికి చెక్ పెట్టడమే కాదు, తగిన మూల్యం చెల్లించేలాగా చేస్తాం. సహనం, ఓర్పు మాకుంది మా పార్టీకి. మీరు ఇలాగే చెలరేగి హింసాత్మకంగా రాష్ట్రాన్ని మారిస్తే దాన్ని ప్రతిఘటించగల శక్తి తెలుగుదేశం జనసేనలకు ఉంది. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మరొకసారి వాడాడమ్మతో మాటలు మాట్లాడే వాళ్ళందరికీ ఇదే సమాధానం. పబ్లిక్గా మాట్లాడదాం. సవాల్ రాజమహేంద్రవరం అభివృద్ధికి సంబంధించి ఏమీ జరగలేదు, తెలుగుదేశం హయాంలో జరగలేదు, మేమే ఏదో చేసామని వాళ్ళకి సవాల్ ఇస్తుతా ఉన్నా. ఆనాటి నుంచి నేటి దాకా నేనున్నాను. 4 సార్లు ప్రాతినిధ్యం వహించాం, 3 సార్లు కార్పొరేషన్. ఏమేం చేసామో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. 4 రంగులేసి రంగుల రాట్నం చూపించి ఇదే అభివృద్ధి అంటే మాట్లాడటానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఈ నగరం విశ్వనగరం ఎప్పుడయింది? అనేక జిల్లాల వాళ్ళు, అనేక ప్రాంతాల వాళ్ళు, అనేక సామాజిక వర్గాల వారు నిలవగా రాజమహేంద్రవరం కల్చరల్ సెంటర్. ఎందరో మహానుభావులు కవులకి కళలకి నీరాజనం పట్టిన దేశం ఇది, రాష్ట్రం ఇది, నగరం ఇది. ఇవాళ ఏంటండి? ఆనంద్ కళా కేంద్రానికి డబ్బులు ఖర్చు పెడతారు, కోట్ల రూపాయలు. సామాన్య కళాకారుడికి అందుబాటులో ఉండదు, సామాన్య కళాకారుడికి అందుబాటులో ఉండదు. లక్షలు ఖర్చు పెడితే ఏముంటుంది? అందుకని అది మూతేసుకుంటుంది. రిపేర్లు పెడుతూ సంవత్సరం లక్షల కోట్లు మింగేస్తూ ఉంటారు. ఇవరికి అట్లేదా? ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండేది సుబ్రహ్మణ్య మైదానం, మీకు తెలుసు. ఆ రోజు నేనే 5 లక్షల్లో కట్టించాను అది. ఇవాళ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో లెక్కేయండి. గురజాడగా మన గరికపాటి రాజారావు గారి కళావేదికగా తీర్చిదిద్ది బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు కూడా ఆ రోజునే పెట్టించాం. పుష్పాలకు నేను చేయించాను. ఇవాళ ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి? కంబాల చెరువు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారయ్యా? మీ సరదాలకి సోకులకి రాజమండ్రిలో చాలా పేటల్లో రోడ్లు వేయాలి, ఇంకా గోతులు మేము రోడ్లు పూర్తి చేయాలి, డ్రైనేజ్ చేయాలి, ముంపు ప్రాంతాల నుంచి రక్షణ కల్పించాలి, రేవులు శుభ్రం చేయాలి. అవి ఏమీ లేవు. వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంటే నడపలేని దౌర్భాగ్యతలో కార్పొరేషన్ ఉంటే ఇంక ఎలాగా? మురుగునీటి శుద్ధి కేంద్రాలను కూడా నడపలేని స్థితిలో కార్పొరేషన్ ఉంటే మీ పెత్తనం, మీరు ఏం చేసినట్టు, ఏం అభివృద్ధి చేసినట్టు? పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి, పరిశుభ్రమైన వాతావరణం ఉంచాలి, డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలి, రోడ్లు అర్థంలాగా ఉండాలి. ఒక 4-5 రోడ్లు చూపించేసి ఇదే మా రాజమహేంద్రవరం, ఇదే మేము చేసిన గొప్ప అంటే చాలా ఉన్నాయి చేసినాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు లేదా? ఎంత ఇచ్చాడో చెప్పనండి. అదే ఒక ఆయనేమో రోడ్డు నా సొంతంగా వేస్తానని చెబుతాడు, సీతానగరం రోడ్డు. ఒక ఆయన బ్రిడ్జి నేనే కట్టానంటాడు, ఒక రాజమండ్రి నేనే నిర్మించానంటాడు. ఎంత కట్టాడో చెప్పమని, ఎక్కడ తెచ్చి పెట్టాడో, ఎంత డబ్బు పెట్టాడో చెప్పమని, పబ్లిక్ అని చెప్పమని. పార్టీ ఎక్కడ నిర్దేశిస్తే అక్కడే, పార్టీ ఏ ఆదేశం ఇస్తే అదే ఆదేశం. ఎక్కడ పోటీ చేస్తానో మీ అందరికి తెలియదు కాదు. థ్యాంక్ యూ.